న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గాయి. టమాటా తక్కువకే లభిస్తున్నాయి. ఇక వంకాయ ధరలు కూడా పడిపోయాయి. టమాటా దిగుబడి ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది ధరలు తగ్గాయి. దీంతో సామాన్యులకు తక్కువ ధరకే వస్తుండగా రైతులు మాత్రం నష్టాల పాలవుతున్నారు. సామాన్యులకు కూరగాయల ధరలు ఊరట కలిగించాయి. మార్కెట్లో టమాటా, వంకాయ ధరలు తగ్గాయి. రైతు మార్కెట్లలో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు బెండకాయ, పచ్చిమిర్చి ధరల్లో మాత్రమే పెరుగుదల నమోదైంది. టమాటా, వంకాయ ధరలు గత కొద్ది నెలలుగా పడిపోతూ వస్తున్నాయి. టమాటా ధరలు అయితే అమాంతం తగ్గిపోయాయి. దీంతో సామాన్యులకు తక్కువ ధరకే లభిస్తుండగా ధరలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కూకట్పల్లిలోని రైతు బజార్లో కిలో టమాటా 11 రూపాయలు, వంకాయ 18, బెండకాయ 35, పచ్చిమిర్చి 45, బజ్జీ మిర్చి 18 రూపాయలు, కాకరకాయ 23 రూపాయలు, బీరకాయ 35, క్యాబేజీ 12, బీన్స్ 40 పలుకుతోంది. క్యారెట్ 18, గోబీ పువ్వు 25, దొండకాయ 35, చిక్కుడుకాయ 35, గోరు చిక్కుడు 28, బీట్రూట్ 18, క్యాప్సికం 44, ఆలుగడ్డ 18, కీరా 18గా కొనసాగుతోంది. దేశంలో వంట గ్యాస్ సంక్షోభం రోజు రోజున ముదురుతుండడంతో బ్లాక్ మార్కెట్ దందా కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. మధ్యప్రదేశ్, యూపీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో గ్యాస్ ఏజెన్సీలు గోడౌన్ల ముందు పెద్ద ఎత్తున వినియోగదారులు బారులు తీరుతున్నారు. దేశంలో వంట గ్యాస్ సంక్షోభం రోజు రోజుకు ముదురుతుండడంతో బ్లాక్ మార్కెట్ దందా కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. మధ్యప్రదేశ్, యూపీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో గ్యాస్ ఏజెన్సీలు గోడౌన్ల ముందు పెద్ద ఎత్తున వినియోగదారులు బారులు తీరి ఉంటున్నారు. గ్యాస్ కొరతను ఆసరాగా తీసుకుని బ్లాక్ మార్కెటీర్లు రెచ్చిపోతున్నారు. 950 రూపాయల గృహ వినియోగ సిలిండర్ను 3500కు, 2000 వాణిజ్య సిలిండర్ను 5000కు బ్లాక్ లో అమ్ముతున్నారు. పంజాబ్లోని చండీగఢ్ లో వినియోగదారులు ఉదయం 4:30 గ్యాస్ ఏజెన్సీల ముందు లైన్లో నిల్చుంటున్నారు. జలంధర్, అమృత్సర్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడగా చండీగఢ్లో పోలీసుల పర్యవేక్షణలో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా గ్యాస్ కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉంటున్నారు. ఒక పక్క ఎండనెత్తిని మండేస్తుండగా 8 గంటల పాటు క్యూ లైన్లోనే పడిగాపులు కాసినా సిలిండర్ దొరకలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క వంట గ్యాస్ కి తీవ్ర కొరత ఏర్పడగా హర్యానాలో హఠాత్తుగా డీజిల్ సంక్షోభం ఏర్పడింది. చాలా మంది తమ అవసరాలకు మించి డీజిల్ ని కొని నిల్వ చేస్తుండడంతో క్రమంగా కొరత ఏర్పడింది. ఈ క్రమంలో వాహనదారుల అవసరానికి మించి డీజిల్, సిఎన్జి అమ్మవద్దంటూ పెట్రోల్ పంపు ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆగ్రాలోని స్వీట్ పరిశ్రమకు గడ్డుకాలం ప్రారంభమైంది. వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో ఈ పరిశ్రమ కుదేలైంది. ఇక్కడ బూడిద గుమ్మడితో తయారు చేసే ప్రసిద్ధ పేటా స్వీట్ కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు తయారీ యూనిట్లను మూసివేశారు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే పరిశ్రమను మూసేయాల్సి ఉంటుందని అంటున్నారు. పైపుడు నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం పిఎన్జి కనెక్షన్ ఉన్నవారికి ఎల్పిజి కొత్త కనెక్షన్ ఇవ్వడం కానీ వారి పాత సిలిండర్లోకి గ్యాస్ పంపడం కానీ చేయరు. అంతేకాక వారి ఎల్పిజి సిలిండర్ను ప్రభుత్వానికి అప్పగించాలి. ఒకే ఇంటిలో పిఎన్జి, ఎల్పిజి కనెక్షన్ ఉండడం చట్ట విరుద్ధంగా భావిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ బుక్ చేయాలంటే తమ పాత గ్యాస్ సిలిండర్ సరఫరా తేదీకి, ప్రస్తుతం బుక్ చేస్తున్న తేదీకి పట్టణంలో అయితే 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల వ్యవధి ఉండాలి. వ్యవసాయంలో మూసా పద్ధతులు వీడి రైతులకు కొత్త సాగుదారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కునేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితం ఇది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన పనులు ఇవాళ రైతుల కళ్ళ ముందు కదలాడుతున్నాయి. వ్యవసాయంలో మూసా పద్ధతులు వీడి రైతులకు కొత్త సాగుదారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కునేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితం ఇది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన పనులు ఇవాళ రైతుల కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఆయిల్ ఫామ్ అంటే ఏమిటో తెలియని ప్రాంత రైతులకు పరిచయం చేసి ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ తోటలు పెంచేలా రైతులకు కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజం పడింది. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ చేసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు, ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంతో నేడు పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది. కాలుష్యరహితంగా ఫ్యాక్టరీ నిర్మించారు. నిరుడు సెప్టెంబర్లో ట్రయల్ రన్ చేశారు. మలేషియా నుంచి వచ్చిన అంతర్జాతీయ కన్సల్టెంట్ బృందం 2 రోజుల పాటు ఫ్యాక్టరీలోని అన్ని యంత్రాలను పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించింది.
ఇప్పటికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఫ్యాక్టరీ పనులు ట్రయల్ రన్ విధానాన్ని పరిశీలించింది. ఈ నెల 20 నుంచి 22 వరకు ఇక్కడ రైతు మేళా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రైతు మేళా ముగింపు కార్యక్రమం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదే రోజు 40 కోట్లతో రిఫైనరీ మిల్లుకు శంకుస్థాపన చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నరిమెట శివార్లో 62 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని తొలి రిఫైన్డ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 2022 ఏప్రిల్ 13న ప్రాజెక్టుకు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆర్థిక మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భూమి పూజ చేశారు. భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు హరీష్ రావు పరిశీలించి పనులను వేగవంతం చేయించారు. తొలి 4 పంటల దిగుబడి చేతికి రావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నర్మేటలోనే కొనుగోలు చేయించారు. రైతులు తమ పంట దిగుబడిని తీసుకువచ్చి నర్మేట ఫ్యాక్టరీ వే బ్రిడ్జ్ వద్ద తూకం చేస్తున్నారు. పంట దిగుబడి డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. రైతుల పొలాల నుంచి నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వరకు దిగుబడులు తెచ్చేందుకు రవాణా ఖర్చును కూడా రాష్ట్ర ఆయిల్ ఫెడ్ భరిస్తుంది. నర్మేట ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు, రిఫైనరీని పెట్టి తుది ఉత్పత్తి ఇక్కడి నుంచే నేరుగా మార్కెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్ ఫామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైండ్ చేసి ఫామ్ ఆయిల్ ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్లోకి తెస్తారు. 10 కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యంతో నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేశారు. ఆయిల్ ఫామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క యూనిట్కి 1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండడంతో భారం తప్పనుంది. నర్మేట ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మించారు. ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు, రిఫైనరీని పెట్టి తుది ఉత్పత్తి ఇక్కడి నుంచే నేరుగా మార్కెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్ ఫామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైండ్ చేసి ఫామ్ ఆయిల్ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్లోకి తెస్తారు. 10 కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యంతో నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఆయిల్ ఫామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక యూనిట్కి 1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండడంతో భారం తప్పనుంది. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసే పద్ధతి కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీలో మొదటి గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం. గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలు కల్పించారు. గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ కట్టడం దేశంలోనే తొలిసారి. ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ రేవంత్ రెడ్డి సర్కార్కు కీలక ప్రతిపాదనలు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పథకాలను అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 1.72 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో గతేడాదితో పోలిస్తే 11,000 అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు మరింతగా పెంచేందుకు ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న దివ్యాంగ, ట్రాన్స్జెండర్ అండగా నిలవడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థినుల కోసం ఇంటర్ విద్యాశాఖ 2 కొత్త స్కీమ్లు అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రేవంత్ సర్కార్ సైతం అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పథకాలు అమల్లోకి వస్తే ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని ఇంటర్ విద్యాశాఖ భావిస్తుంది. అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన స్కూటీలను పంపిణీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తద్వారా విద్యార్థులు ఇతరులపై ఆధారపడకుండా కాలేజీలకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తొలుత 1000 మంది విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదించింది. ఒక్కో వాహనానికి 50,000 రూపాయల చొప్పున మొత్తం 5 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. వీరితో పాటు ట్రాన్స్జెండర్ విద్యార్థులకు ఈ స్కీమ్ను వర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. సర్కార్ కాలేజీల్లో మెరిట్ విద్యార్థినుల కోసం కొత్తగా స్కాలర్షిప్ స్కీమ్ తీసుకురావాలని ఇంటర్ విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేయకుండా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. 10th లో వచ్చే మార్కుల ఆధారంగా 40,000 మందికి 2,500 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకు 10 కోట్ల బడ్జెట్ కావాలని ఇంటర్ విద్యాశాఖ రేవంత్ సర్కార్కు ప్రతిపాదనలు పంపించింది. రేవంత్ సర్కార్ ఇప్పటికే ఈ పథకాల అమలుకు సూచనప్రాయంగా
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ పథకాలు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయ సెగలు రాజుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు బడ్జెట్ లో పూర్తి స్థాయి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించి ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. నిరసన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా రాహుల్ బంధు కాదు రైతు బంధు కావాలి అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. రైతులకు వెన్నుపోటు పొడిచి ఢిల్లీకి 100 కోట్లు తరలిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు వాటికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తామన్న నెలకు 2500 సాయం ఏమైందని, మహాలక్ష్మి పథకాన్ని అటకెక్కించారని విమర్శించారు. పెన్షన్లు పెంచుతామని చెప్పే మాట తప్పారని, పేదవాడి నడ్డి విరుస్తున్నారని నినాదించారు. మహిళలను నట్టేట ముంచారని, రైతులకు ఇచ్చిన భరోసాను విస్మరించారని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. బడ్జెట్లో 6 గ్యారెంటీలకు స్పష్టమైన కేటాయింపులు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు పడేదని గుర్తు చేశారు. అదే కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోతున్నా రైతు బంధు దిక్కులేదని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. శాసనసభ సమావేశాలకు ముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించామని తెలిపారు. అమరవీరుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2.5 ఏళ్లవుతున్న 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. ఆనాడు గవర్నర్తో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పించారని తెలిపారు. పంటలు వేసే నాటికి కేసీఆర్ రైతు బంధు నిధులు వేసేవారని కేటీఆర్ గుర్తు చేశారు. రాహుల్ బంధు కాదు రైతు బంధు వేయాలని కోరారు. రైతులకు వెన్నుపోటు, రాహుల్ కు 1000 కోట్ల అని నిలదీస్తామని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు వేసే ఊసే లేదని, రైతు బంధుకు దిక్కే లేదని విమర్శించారు. వృద్ధ పింఛన్లు, రైతులు, రైతు కూలీలు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్లో ఉత్త క్యాలెండర్ తప్ప క్యాబ్లు కనిపించడం లేదని అన్నారు. ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని అన్నారు. 6 గ్యారెంటీలకు రేవంత్ సర్కార్ మంగళం పాడిందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు. వాస్తవం ఏంటి అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు రైతు బంద్ వేయండి, రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సభ సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి. 3వ బడ్జెట్ ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో. ఇంతవరకు అది అతి గతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు.
ఇతర వరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే ఇక 6 గ్యారంటీలకైతే మంగళం బాడినట్టే కనబడుతున్నది. మరి మహిళలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారని. ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, పెద్ద మనుషులు 4,000 పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయని. రైతులు రైతు భరోసా కోసం, రైతు బంధు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతు కూలీలు నెలకిస్తానన్న 1,000 రూపాయల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆటో అన్నలు ఎదురు చూస్తా ఉన్నారు 1,000 రూపాయల కోసం. ఈ అన్ని విషయాల్లో ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు 10,000 కోట్లు ఫీజు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.